ఇదే ఇంట్లో అత్యంత దారుణంగా వాళ్ళ భార్యని, ఇద్దరు చిన్న పిల్లల్ని మర్డర్ చేసిన స్పాట్ ఇదే. ఈ ఇంట్లోనే దారుణంగా రాత్రి దాదాపు 2 గంటల పాటు వాళ్ళందరినీ చంపుకుంటూ కూడా సాగిన మరణ కాండ మొత్తం ఇక్కడే సాగుతుంది. ప్రస్తుతానికి రూమ్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఇంట్లోనే ఆ ఇద్దరు పిల్లల మర్డర్ అత్యంత దారుణంగా జరిగింది. యాక్చువల్‌గా ఇంకొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో పోలీసులు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేరు. మీరు ఇక్కడ చూడొచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఎక్కడివక్కడే పడిపోయి ఉన్న పరిస్థితి. నిజంగా ఇక్కడ ఈ సీన్ చూస్తుంటే ఇక్కడ స్థానికులకే కాదు, ఇక్కడ ఉండే పోలీసులకి, కవర్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకు కూడా అసలు మాటలు రాని పరిస్థితి. ఇంటి ముందు ఆడుకునే చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ బొమ్మలు కూడా ఎక్కడివక్కడే ఇక్కడ పడిపోయి ఉన్న పరిస్థితి. అంత చిన్న పిల్లల్ని ఇంత దారుణంగా చంపాలన్న ఆలోచన కూడా నిజానికి ఎవరికి రాదు అనేది అది అందరూ చెప్తున్న మాట. ఎందుకంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇంకో అమ్మాయితో ఉండాలి అన్న ఒక మైనర్ అమ్మాయి మీద అట్లాంటి ఆలోచన రావడమే నిజానికి చాలా దారుణమైన విషయం. అయినా ఆ అమ్మాయి కేసు పెట్టిందనే కోపంతోని అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని చంపేయడం, దాంతో పాటు ఇంకా వేరే పెళ్లి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో కట్టుకున్న భార్యని, ఇద్దరు చిన్న పిల్లల్ని ఇంత దారుణంగా చంపేయడం అనేది నిజంగా అత్యంత దారుణమైన విషయం. ఇది మొత్తం ఇక్కడ లోకల్ వాళ్ళతో, ఇది ప్రస్తుతానికి నిందితుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్, వాళ్ళ ఊరు, వాళ్ళ ఇల్లు ఇది. ఇక్కడ వీళ్ళంతా చెప్తున్న దాన్ని బట్టి ముందు నుంచి కూడా ఈ ఈ వ్యక్తి మైండ్ సెటే ఇట్లాంటిది. చాలా క్రిమినల్ యాక్టివిటీస్, ఒక క్రిమినల్ లాగా బిహేవ్ చేసే మైండ్ సెట్ అని కూడా చెప్తా ఉన్నారు. ఈవెన్ ఆ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్న టైంలో కూడా అత్యంత దారుణంగా బెదిరించి, ఫోటోలు, వీడియోలతో బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇవంతా కూడా ఆ ఇద్దరు పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ. కొత్తగా సైకిల్ కూడా కొనుక్కున్నట్టున్నాడు బాబు. వాళ్ళు ఆడుకునే వస్తువులు ఇక్కడ చిందరవందరగా పడిపోయి ఉండడం, ఇక్కడే ఎప్పుడు ఆడుకుంటూ కనిపించే ఆ ఇద్దరు పిల్లలు డెడ్ బాడీస్‌గా రక్తపు మడుగులో పడిపోవడం చూసి నిజంగా సంబంధం లేని వ్యక్తులు కూడా ఇక్కడ చాలా ఏడుస్తున్న పరిస్థితి. ఇంత దారుణమైన ఆలోచన ఎవరికీ రాకూడదు. ఇట్లాంటి పరిస్థితి కూడా ఏ పసిబిడ్డలకు రాకూడదు. ఖచ్చితంగా నిందితుడు రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే ఇంత దారుణానికి ఒడిగట్టాడో అక్కడే అతన్ని ఎన్కౌంటర్ చేయాలి. దిశ కేసులో ఎట్లాగైతే ఆ అమ్మాయిని ఎక్కడైతే కాల్ చేశారో అదే ప్రాంతంలో వాళ్ళని ఎట్లాగైతే ఎన్కౌంటర్ చేశారో, ఇతన్ని కూడా ఇదే క్రైమ్ సీన్‌కి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చంపేయాలని ఇక్కడ గ్రామస్తులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. షాబాద్‌లో అమ్మాయిని అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని రాజ్ కుమార్ వాళ్ళ ఊరికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే ఆ అమ్మాయిని మర్డర్ చేశాడు. చూడొచ్చు, ఇక్కడ ఒక లేక్ ఉంది. దీన్ని వీళ్ళ విలేజ్‌కి సంబంధించిన లేక్ ఇది. ఈ లేక్ దగ్గరే ఇది నిర్మానుష్య ప్రదేశం కావడం, నైట్ టైము ఎవరు ఉండరు. సో ఇదైతేనే పర్ఫెక్ట్ ప్లేస్ అని మొత్తంగా ముందే ప్రీ ప్లాన్డ్‌గా ఇదంతా చేసుకున్నాడు. సో ఇక్కడికి తీసుకొనొచ్చి ఇక్కడే ఆ అమ్మాయిని మర్డర్ చేసి చంపేశాడు. బ్లడ్ కూడా ఇంకా ఇక్కడనే ఉంది, చూడొచ్చు మీరు విజువల్లో క్లియర్గా. రాత్రి సమయంలో దాదాపు 2 గంటల పాటు జరిగిన ఆ మారణకాండలో ఆ మైనర్ అమ్మాయి ఇక్కడే బలైంది. నిజానికి ఇది విలేజ్‌కి చాలా దూరంగా ఎక్కడో నిర్మానుష్య ప్రదేశం అంటే కాదు. మళ్ళీ మర్డర్ జరిగిన క్రైమ్ స్పాట్ ఏదైతే ఉందో, ఈ అమ్మాయిని చంపేసిన క్రైమ్ స్పాట్, ఇక్కడ నుంచి రాజ్ కుమార్ వాళ్ళ ఇల్లు చాలా దగ్గరగా ఉంటుంది. మీరు విజువల్లో చూడొచ్చు, ఆ రోడ్ ఏదైతే కనిపిస్తుందో అది వాళ్ళ ఇంటికెళ్ళే రోడ్డే. మీరు ఇటు నుంచి మీకు ఆ ఇల్లు కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఈ స్పాట్ నుంచి మీకు అక్కడ బిల్డింగ్స్, ఆ గోడ ఏదైతే కనిపిస్తుందో దానికి ఆపోజిట్లోనే రాజ్ కుమార్ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. రఫ్గా అక్కడ నుంచి ఇక్కడికి దాదాపు ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు, చాలా దగ్గరలోనే. అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి ఇంత దగ్గరలోనే ఇంత దారుణం చేయడం అనేది నిజంగా అదొక దారుణమైన విషయం. అక్కడ ఇంటి దగ్గర బాబు ఎవరైతే మీకు కూర్చొని కనిపిస్తున్నాడో అదే దాని వెనకాల ఉన్నదే రాజ్ కుమార్ ఇల్లు. అక్కడ నుంచి ఈ క్రైమ్ స్పాట్కి నిజానికి ఇక్కడ నుంచి గట్టిగా పిలిచినా కూడా అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి వినిపించేంత దగ్గరగా ఉంది. ఇంత దగ్గరలోనే ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది నిజంగా ఇది ఒక కరడుగట్టిన నేరస్తులకు కూడా సాధ్యం కాని పని. అంత దారుణానికి ఒడిగట్టిన పరిస్థితి. సో ఇక్కడి నుంచి మర్డర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి, నేను ఈ అమ్మాయికి సంబంధించిన వీళ్ళ అమ్మని, నానమ్మని, ఈ అమ్మాయిని, దీంతో పాటు నా భార్యని, నా పిల్లల్ని కూడా చంపేశానని చెప్పి ఈ మర్డర్ తర్వాత ఇక్కడ నుంచి రాజ్ కుమార్ పారిపోవడం జరిగింది. కారులో ఇక్కడ నుంచి రాజ్ కుమార్ ఎస్కేప్ అయ్యాడు. ఇక్కడికి కొంచెం దూరంలోనే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక ప్రాంతంలో కార్ని వదిలేసి అక్కడి నుంచి రాజ్ కుమార్ పారిపోయినట్టుగా కూడా ప్రస్తుతానికి పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రైన్లో పారిపోయాడని పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటికైతే దాదాపు 10 బృందాలు సపరేట్గా రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు రాజ్ కుమార్ని పట్టిస్తే 2 లక్షలు రివార్డ్ ఇస్తామంటూ కూడా
పోలీసులు ప్రకటించారు. ఇంత దారుణంగా ఇన్ని ఒకే నైట్లో 6 మర్డర్లు చేసి ఇంత దారుణానికి ఒడిగట్టాడు కాబట్టి ఖచ్చితంగా రాజ్ కుమార్ని ఎన్కౌంటర్ చేయాలి అనేది ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా చేస్తున్న డిమాండ్. సో ఏమైందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయిని కూడా బెదిరించే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా 2018లో? అవును సార్, మా ఆడబిడ్డ అవుతుంది ఆమె. ఆమెకు పెళ్లి సంబంధం చూసినాము, చూసి అన్నీ చేసిర్రు, లగ్న పత్రిక రాసిర్రు. అన్నీ చేసిన తర్వాత వాడు బ్లాక్మెయిల్ చేసిండంట, నువ్వు ఏ పెళ్లి చేసుకున్నా నేను చంపేస్తాను, నాకు కావాలి, నేను పెళ్లి చేసుకుంటా అది దాన్ని ఆమెని మోసగించిండు. ఆ పిల్ల ఇట్లా భయపడిపోయింది, నేను ఏ పెళ్లి చేసుకున్న అమ్మ నన్ను చంపేస్తాడు వాడు అనేసి వీళ్ళు అడిగేసరికి చెప్పేసింది. చెప్పి వాళ్ళకి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుర్రు. అక్కడ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు దూరం పెట్టేసిర్రు వీళ్ళని అందరినీ. ఆ పిల్లని రానిచ్చుకోలేదు, చేయలే. వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు పెద్ద బాబు 1 నెల బాబు ఉన్నాడు. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో కలిసింది. ఇక మేమందరం ఎన్ని రోజులంటే దూరం పెడదాం అనేసి కలిసిపోయింది. ప్రేమగా చూసుకోవడం, అది ఇది పెట్టడం చేయడం వీళ్ళే చూసుకుంటారు, కానీ వాడు ఏం చూసుకోలేడు అసలు. లవ్ మ్యారేజ్ అయినా ఇట్లా ఏం చూసుకోలేడు. మేమే చూసుకున్నాం, అసలు మేమే చూసుకున్నాం. మంచిగా ప్రేమగా పెంచుకున్నాం ఆ అమ్మాయిని, మంచిగా చదువు చదివింది. మా ఇంటి దగ్గర ఉండి ఇట్లా మా సైడ్ అక్కడ కాలేజ్కి వెళ్ళింది. మంచిగా వెళ్ళిన అమ్మాయి, మంచిగా చూసుకున్న అమ్మాయిని వాడు చంపేసిండు, దుర్మార్గుడు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని వాడు ఎట్లా చంపిండు, వానికి ఎట్లా చంపబుద్ది? ఆడు తర్వాత ఉంచుకుండేమో, వేరే అమ్మాయిని లవ్ చేసిండేమో, దాన్ని చంపిండేమో. కానీ భార్య పిల్లలు ఏం చేసారు వానికి? వాళ్ళకి ఏంటంటే మా క్యాస్ట్ అమ్మాయిని చేసుకుంటే మాకు చాలా మందికి కూడా అదే డౌట్ ఉందమ్మా. ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి విషయంలో పోక్సో కేసు పెట్టిందని చెప్పి అక్కడ గొడవైంది కదా, ఆమెను చంపిండు అంటే కేసు పెట్టిండు కాబట్టి చంపిన అనుకోవచ్చు. వీళ్ళని ఎందుకు చంపిండు అనేది చాలా మందికి తెలియదు. వీళ్ళకి ఏదైనా గొడవలు అవుతుండేనా, లేదంటే ఎందుకు? అమ్మాయి వల్లనే వీళ్ళకి గొడవలు వస్తున్నాయి, ఇవి పేకాట డ్రగ్స్ అవన్నీ ఉన్నాయని ఇప్పుడు తెలుస్తున్నది. వీటి వలన ఈ అమ్మాయికి కొంచెం గొడవలు వస్తాయి కదా, వేరే అమ్మాయితో మాట్లాడుతుందంటే ఎవరైనా కోపగిసుకుంటారు. ఈమెని అడ్డు తొలగించుకుంటే ఇంకా వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే డబ్బు వస్తుంది, కట్నం వస్తుంది, బంగారం అవన్నీ వస్తాయి. కానీ ఇవన్నీ వాడు ఆలోచన చేసుకుంటే అమ్మాయిని క్లియర్ చేసేసుకుంటే చంపేస్తే వాడు ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాడు అంతే. వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం తెలిసి ఉండొచ్చు, తెలియకేముండదు. తెలియందే ఆమె పోయి వాళ్ళ మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్లో ఎట్లా కూర్చుంటారు అసలు? కానీ వాడిని మాత్రం బతకనియొద్దు. వాడిని బతకనిస్తే ఇంకెవరినైనా చంపుతాడు వాడు. వాడిని ఎన్కౌంటర్ చేయాలి అసలు, వాడిని మాత్రం బతకనియొద్దు. ఈ ఊర్లో కూడా చాలా భయపడుతున్నారు. ఏమన్నా చెప్పండి అంటే అమ్మ మేము చెప్పినాం అనుకో, వాడు మమ్మల్ని వచ్చి ఇట్లనే డోర్ కొడతాడు, డోర్ తీస్తే మమ్మల్ని అట్లనే చంపేస్తాడు వాడు, కత్తులు తీసుకొని. ఈ ఊర్లో వాళ్ళకి ఇట్లా చాలా మంది అంటారు, మాకైతే ఈ ఊరు వాళ్ళు తెలియరు కదా. ఇప్పుడు నా తమ్ముడు టౌన్లోనే పెండ్లి అయింది. ఎన్ని రోజులు ఈడ ఇంట్లో కూర్చున్నాం, ఏం పెట్టింది రేపు బుజ్జి నీకు సరిత అని మేము అడిగినాం. అంటే అత్తమ్మ నాకేం పెట్టింది, ఈ స్కూల్లోనే చదువుతుంది, ఈ స్కూల్ పిల్లలకి చెప్తుంది. ఈ స్కూల్లో చెప్తుంటే వాడు ఈ స్కూళ్ళకు ఏం మందు తెచ్చిండు ఆ పిల్లకు, ఈ స్కూల్ రాస్తుంది కదా, కూర్చున్న తాను ఏం రాసిండో నోట్లకి వేసిండంట బండారు, కడుపుకు రాసి కాళ్ళు మొక్కిండట. ఆ మచ్చిక లేదు ఆ పిల్లకు, ఈయన మచ్చికలో పడ్డది. ఈయన మచ్చికలో పడ్డదా, టౌన్లోకి పోతీమి, ఇక్కడ వస్తేమి, అక్కడ పోతున్నాం, ఇక్కడ పోతున్నాం. నేను లోపలికి వస్తున్నా, బయటకు వస్తున్నా, ఏం కావాలంటే నా మేనగోడలు అని చెప్తున్నా, నా మేనగోడలు అని చెప్తున్నా. ఏమన్నా ఎంత చదివినా అంటే, ఇంత చదివి సరిత నువ్వు ఇంత చదివినవు, మీ చదువు మాకు రాదు అని ఎస్ఐ అన్నాడు. అంటే మరి ఎట్లా చేస్తారు సార్, మీరే మీ చేతులు పెట్టినాం, ఎట్లా చేస్తారు అని అంటే, ఆయన ప్రేమించింది కదమ్మా మేమే చేసిస్తామా అని. అక్కడ నేను దొబ్బినా, అక్కడ పోయి పడ్డా నేను ఆ పిల్ల పోయింది. నా తమ్ముడు గుండె వాళ్ళకి హార్ట్ అటాక్ అయిపోయాడు. నాగలేదు ఒక్కడైంది సార్. నా తమ్ముడు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ, ఇంకెంత తినలేక తిప్పలేక నక్కలి పెళ్ళి ఎత్తున్నారు పల్లె. జంగయ్య నువ్వు బాధపడకు, పెండ్లికి మేము బియ్యం వేస్తాము, నూనె పప్పు అన్నీ వేస్తాము అని చెప్తే అయితే సారు పడేలని చెప్పుకుంటా. గుండెవాళ్ళకి ఇంట్లో టౌన్లో గుండెవాళ్ళకి మా తమ్ముడు హార్ట్ అటాక్ అయ్యి చచ్చిపోయాడు. ఎట్లా చేస్తారో మీరు, ఆ చిన్న ఇంతింత పిల్లలు ఇలా ఎట్లా చేస్తారు? ఈ తీర్మానం మీ చేతుల్లో ఉందంతా. రేవంత్ రెడ్డి ఏం న్యాయం చేస్తున్నాడు? పోలీసు వాళ్ళకు లంచం వేసేపట్టుకనే అదంతా అక్కడ మాఫీ చేసారు. ఏం న్యాయం చేస్తున్నాడు?
ఒక్క కుటుంబం చేసుకున్న భర్తని పిల్లలకు ఎట్లా ధరించింది? నీ రక్తం, నీ పిండం, నీ గండం. పిల్లలకు పావురాలు లేకున్నారు, జాంపండ్లు లేక తల్లి నోట్లకి ఊసిపడ్డట్టున్నారు. పిల్లలను చూస్తే పానం కలకల అంటుంది. ఆడ 3 బొందలు పోయి పాలు పోసి వాళ్ళు తినేటి బిస్కెట్లు, ఇడ్లు, దోశలు పెట్టేసి పిల్లలను చూస్తే కలకల అనిపిస్తుంది. ఏం న్యాయం చేస్తారు ఈ పోలీసు వాళ్ళు? మేత తిని నడుమ జీతాలు తింటున్నారు. యూట్యూబర్ వైష్ణవిని చంపితే ఏం చేసిండ్రు అని ఆయనని ఏం చేసిండ్రు, ఇప్పుడు మిమ్మల్ని చంపితే మీరు నన్నేం చేస్తారు? యూట్యూబర్ వైష్ణవిని చంపిన వార్త ఆ సమస్య దేశమంతటా వారకపోయింది. ఆయన ఏం చేయలేరు, పనిష్మెంట్ కూడా ఇవ్వలేరు ఆయనకు. ఇప్పుడు మిమ్మల్ని చంపితే నన్ను ఏం చేస్తారు? మాట 2 నెలలు ముఖం తప్పించి అక్కడక్కడ బేట తిరుగుతా. ఆ తర్వాత ఇవాళ ఉన్న కోపం రేపు ఉండవు, రేపడితే ఎల్లుండవు, చల్లగా అయిపోతారు. ఏం చేయరు అంటే అట్లా కూడా బెదిరించినట్టు. ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి ఉంది కదా, షాబాద్లో ఈయన లవ్ చేసిన అమ్మాయి, వాళ్ళ ఫాదర్ని కూడా ఈయనే చంపిండంట కదా. ఆ విషయం మాకు తెలియదండి, ఆ విషయం మాకు తెలియదు. ఇప్పుడు బయట పడుతున్నది కానీ అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. ఎంతమందిని చంపిన సంగతి కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు అన్న విషయం ఎప్పుడు తెలుసు మీకు? ఈ మర్డర్తోనే తెలుసా? ఇంతకు 2 నెలలు పోక్సో కేసు అయినాకనే తెలుసు. అయిన తర్వాత పోక్సో కేసు అయినాకనే ఇట్లా అని తెలుసు, అంతే. మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? అమ్మాయి వాళ్ళతో? ఇప్పుడు ఏ అమ్మాయితోనైతే ఈయన వాళ్ళ దగ్గరికి మాట్లాడలే. ఇప్పుడు మా బావ, మా చెల్లెల భర్త వాళ్ళతో మాట్లాడలే. వాళ్ళ డాడీకి ఒకసారి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కట్ చేస్తుండు, మాట్లాడు. వాళ్ళ అన్నకు ఫోన్ చేసిన పోక్సో కేసు విషయంలో, మళ్ళీ వేస్తా అని 2-3 సార్లు చేసినా, మళ్ళీ వేస్తా అన్నాడు. రాజ్కుమార్ వాళ్ళ అన్న ఫోన్ పెట్టేసిండు, మాకు ఏ విషయాలు చెప్పలే. నలుగుట్ల ఊరు మొత్తం అనుకుంటేనే మాకు వినబడ్డది, మాకు కనబడ్డది. సపరేట్గా వాళ్ళు నాకు ఫోన్ చేయలేరు. నేను వాళ్ళకు 2 times చేసిన, 3 times చేసిన, లేపలేరు ఫోన్. అంటే లేపిండు, మళ్ళీ చేస్తా అని పెట్టేసిండు, మళ్ళీ చేయలేడు, అంతే. అంటే మీ సిస్టర్ కానీ ఎప్పుడైనా ఇట్లా తిరుగుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అని ఏమైనా చెప్పింది? మా సిస్టర్ నాకేం చెప్పలేదు, కానీ ఆమె మనసులో ఉన్నట్టుంది. ఆ మనసులో ఉన్నట్టుంది, బయటికి ఏం చెప్పలే. ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలని లోపల టార్చర్ చేసిండు. లోపల బాగా కుములుకుంది, నరకం అనుభవించింది. పిల్లల్ని బాగానే చూసుకునేవాడు. పిల్లలు అంటే ఒకసారి మంచిగా చూసుకుంటుండు, ఒకసారి కొడుతుండే, బెదిరిస్తుండే. ఆ పెద్ద అబ్బాయి అయితే వాళ్ళ డాడీ చేతికోనికే చాలా భయపడతాడు. నేను వాళ్ళ డాడీ అంతా భయపెట్టిండు. పెద్ద అబ్బాయిని వాళ్ళ డాడీ అంతా భయపెట్టిండు. వాళ్ళ డాడీ అంటేనే ఇట్లా పోసుకుంటాడు, వణుకుతాడు. ఇట్లా వాళ్ళ పేరు తెస్తే నేను డాడీ దగ్గర కోని మామయ్య నీ దగ్గరనే ఉంటా అంటాడు. నా దగ్గర ఉన్నా నేను బతికిపోతుండే. ఆ చిన్న పిల్లగాడు అడపోయి పండుకున్న ఎండకు వానకు భూమిలో పోయి పండిండు. చాలా మందికి ఉన్న అది కూడా ఇది. ఇప్పుడు అక్కడ అమ్మాయితోని వాళ్ళు కేసు పెట్టిండ్రు కాబట్టి చంపేసిండు. చిన్న పిల్లల్ని ఎందుకు చంపిండు, వైఫ్ని ఎందుకు చంపిండు అనేది అసలు ఎవరికి అర్థం కాని విషయం. అది నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా, నువ్వు ఒప్పుకో, ఆ పెళ్ళి కూడా చేసుకుంటా అని మేము టార్చర్ చేసిందంట. ఏం ఒప్పుకో, నేను ఆల్రెడీ మనది ఆల్రెడీ లవ్ మ్యారేజ్, 2 పిల్లలు ఉన్నారు. నేను ఉండగా మళ్ళీ ఆమెను ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటే ఏ భార్య ఒప్పుకుంటుంది, ఏ భార్య ఎవరు ఒప్పుకుంటారు ఇంట్లో? ఈ విషయం కాడ నువ్వు ఒప్పుకోట్లేవు అని చెప్పి వేసేసిండు, అంతే. వేరేది ఏం లేడు. వాడిని పట్టుకొని ప్రభుత్వం వాడిని పట్టుకొని మొత్తం పోలీసు వాళ్ళు వాడిని పట్టుకొని ఎన్కౌంటర్ చేసేసేయాలి. మా ముంగట ఎన్కౌంటర్ చేసేస్తేనే మాకు మనశ్శాంతి ఉంటుంది, మా చెల్లెలకి ఆత్మకు శాంతి ఉంటుంది, వాళ్ళ ఆత్మ శాంతి ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే వాడిని ఊకనే పట్టుకున్నా అని చెప్పి ఎన్కౌంటర్ చేసినా, అరెస్ట్ చేసినా అని చెప్పి మాకు వినబడకుండా లోపల పోలీసు వాళ్ళు ప్రభుత్వం మాట్లాడుకొని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే ఎప్పటికున్నా అది న్యాయం జరగదు సార్. అది వాళ్ళ పోలీసు వాళ్ళకు కూడా ఉన్నారు, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నారు, అందరికి పెళ్ళాం పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికీ భార్య భర్తలు అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ పిల్లలు ఉంటారు. రేపు కాడ వాళ్ళ ఇంట్లో జరిగితే కూడా ఇట్లేనా? ఇదేనా న్యాయం? లోకంలో ఇదేనా జరిగేది తెలంగాణ ప్రభుత్వంలో? అత్యంత దారుణంగా హత్యకు గురైన ఆ మైనర్ బాలిక ఇల్లు ఇదే. ఈ ఇంటికి పక్కనే బ్లూ కలర్లో ఒక గోడ కనిపిస్తుంది కదా, దాంట్లోనే ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో ఉన్న క్రమంలోనే ఈ అమ్మాయిని వేధించడం అయితే ప్రారంభమైంది. ప్రస్తుతానికి లాకేసి దాంట్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన నైట్ కూడా వాళ్ళ పేరెంట్స్ అందులోనే ఉన్నారు. ప్రస్తుతానికి లాకేసి వాళ్ళు పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పక్కింట్లోనే ఉండే అమ్మాయి విషయంలోనే ఇంత దారుణంగా జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళ రిలేటివ్స్ మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏమవుతారండి మీరు అమ్మాయికి? మామని అవుతాను, అక్క వాళ్ళ కూతురు. ఎప్పటి నుంచి ఇట్లా ఏడిపిస్తున్నాడు అమ్మాయి? అంటే ఉండే అప్పటి ఇల్లు పక్కన ఇల్లు కదా, కొంచెం
క్లోజ్గానే మూవ్ అవుతుండ్రు. వాళ్ళ పిల్లలు ఇక్కడ రావడం, వీళ్ళు అక్కడ ఏదోటిగా ఆడపిల్లలు ఉంటారు కదా, మాట్లాడే చేతులు గిట్ల కూర్చొని ఇట్లా ఉంటారు ఫ్రీగా. అది చనువుగా తీసుకున్నాడు. ఇప్పుడు మా పెద్ద కూతురు, అక్కకి పెద్ద కూతురే మా హ్యాండిక్యాప్డ్, ఆమె ఇంట్లోనే ఉంటుంది. చిన్న కూతురు ఈమె ఫస్ట్ ఇయర్ చేసింది, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తూ ఉంది. ఈ అమ్మాయిని ట్రాప్ చేసినాడు. ట్రాప్ చేసి మెల్లమెల్లగా కొంచెం ఎక్కడ వెళ్తే అక్కడికి రావడము, బస్ స్టాప్లలో వెయిట్ చేయడము, కార్ ఎక్కువ నేను దింపేసి వస్తా అని చెప్పడము. ఇంకోటి ఎక్కడైనా ఎవరితోనైనా ఇట్లే డిస్కషన్లో మాట్లాడుతున్నా కూడా ఇంటి దగ్గర ఎవరితో గాలితో మాట్లాడుతున్నా వీడియో అడగడం, వీనికి ఇంట్రెస్ట్గా. అంటే ఇవన్నీ ఆ అమ్మాయి పైన కొంచెం రోజుకి పెరుగుతా ఉన్నాయి. మాకు అమ్మాయి చెప్పింది ఇట్లా చేస్తున్నా అంటే ఇంకా వాడిని అడగలేదు, మా నేర్కోలే, మనం అసలు వాడిని పట్టించుకోలేదు కూడా. మా అమ్మాయిని కొంచెం 2-3 నెలలు కాలేజీకి పంపించిన తర్వాత ఆపేసినాం. మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది ఒకరోజు, మే 16th రోజు వెళ్తే మా అక్కని తీసుకొని ప్రొటెక్షన్ కోసం వాడు బయట తిరుగుతూ ఉన్నాడు, ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడు అని మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్. అమ్మాయే చెప్పింది మాకు, ఇట్లా సతాయిస్తుండు, అరాజ్ చేస్తుండు అని చెప్పేసి. ఎగ్జామ్ రాసి ఇట్లా హాల్లోకి బయటికి రాగానే పట్టుకొని వీడు వెయిట్ చేస్తూ ఉన్నాడు అప్పటి వరకు కాలేజ్ దగ్గర. అమ్మాయి బయటకు రాగానే చేతి పట్టుకొని గుంజుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అంటే బయటికి అక్కడ కిడ్నాప్ చేయడానికి, అంటే కారు పెట్టుకొని ఉన్నాడు, కారులో గుంజుకొని వెళ్తున్నాడు. ఈమె ప్రొటెక్షన్ కోసం మా అక్క ఆ పిల్లని గుంజులాడింది అన్నాడు. మా అమ్మాయిని ఎందుకు తీసుకెళ్తావు అది అని పబ్లిక్ జామ్ అయ్యారు. ఈ అమ్మాయిని వదిలేసి ఇంకా పోతా మీ మొగన్ని చంపేసినాను, ఎవడేం బీకలేడు, మిమ్మల్ని కూడా చంపేస్తాను వారం రోజులల్లా 2 రోజులల్లా, బిడ్డ నా మాట వినకపోతే అని స్టేట్మెంట్ ఓపెన్గా చెప్పేసిండు. అది తీసుకొచ్చి అచ్చా ఇంతవరకు మాకు ఫోన్ చేసారు వాళ్ళు, భయపట్టి ఆడవాళ్ళు అంతా అది చేసిండు కదా, న్యూసెన్స్ చేసిండు. ఇంకా మేము డైరెక్ట్ వాళ్ళని తీసుకొని పిఎస్కి వచ్చి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పినాము. మిమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, ఎమ్మెల్యేలు ఏం చేయలేరు అని కూడా అంటున్నాడు, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అని ఆ రోజే పోలీసు వాళ్ళకు కూడా సిఐ గారు కూడా చెప్పినాం. వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు, ఆడలే నువ్వు లైట్ తీసుకో అంటని మా నాన్నే అన్నారు. మరి ఇప్పుడు మాకైతే కేసు కావాలి వాడి మీద, అందరు ఆడపిల్లలే ఉన్నారు, మోపిల్లలు లేరు. వాడు ఆల్రెడీ మా బావని చంపినా అని ఓపెన్గా చెప్తా ఉన్నాడు. ఆడు ఇప్పుడు అంటుంటే మాకు డౌట్ వస్తూ ఉంది. ఆ రోజు వాడే యాక్టివిటీస్ చేసిండు, చనిపోయిన రోజు వాడు తీసుకెళ్లడము, తీసుకురావడం, పండబెట్టడము. మరి మాకు డౌట్ వస్తుంది. ఇంత జరిగినాక వాళ్ళని కూడా చంపడానికి గ్యారెంటీ లేదు, మీరు గట్టిగానే యాక్షన్ తీసుకోవాలని అంటే ఇది గట్టిగానే తీసుకుందాం, వీడు దొంగ నా కొడుకు, వీడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, వీడు ఇట్లాంటాడు అట్లాంటాడు అని ఆయన కేసులన్నీ ఆయన గురించి మాకు చెప్తా ఉన్నాడు సిఐ గారు. అంటే పోలీస్ వాళ్ళంతా సరే మరి ఇట్లాంటి వానికి మీరు ఏదైనా ఒకటి యాక్షన్ తీసుకోవాలి కదా అని నేనంటే, పోక్సో కింద గట్టి కేసులు పెట్టి నేను వాడిని లోపల వేసేస్తాను, రాడు కొడుకు 10 ఏళ్ళ దాకా అన్నట్టుగా మాట్లాడారు నాకు. వచ్చేసినాం, మీరు వెళ్ళిపోండి అన్నట్టే ఉంటుంది కదా పరిస్థితి. వచ్చేసినాం. 2 days అయింది, 10 days అయింది, ఇంకా కేసును రిమాండ్కి తీసుకోలేరు, వాడిని కోర్టులో సబ్మిట్ చేయలేరు. కేసుకి ఏమైనా సంగతి కూడా 2-3 రోజులు అయినాక ఫోన్ చేస్తాం, మనం చేస్తాం కేసు ఏమైంది, మేము భయంగా ఉన్నాం. ఇప్పుడు పోక్సో కింద బుక్ అయింది, వానికి ఐడియా ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు ఇన్ఫర్మేషన్. మరి వాడు ఇంకేమైనా చేయొచ్చు కదా, మీరు ఇంకా యాక్షన్ తీసుకోలేదు, వాడిని పట్టుకోలేదు, వాడేమో ఇట్లా ఏం చేసి తిరుగుతూ ఉన్నాడు, మీరు పట్టుకోలేదు అంటే ఆడు యాంటీ బెయిల్ తీసుకొని ఆడు బయట ఉన్నాడు, దొరుకుతలేడు, మాకు వెతుకుతా ఉన్నాం, ఇంకా టీంలో పెట్టినాం, అట్లా పెట్టినామని ఎస్ఐ రమేష్ గారు అని చెప్పి. సో కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు మీరు పోలీసులను వెళ్ళి కలిసాను? మేము వారానికి కలిసినాము, 20 days తర్వాత కలిసినాము. ఫోన్లు కూడా చేయడం జరిగింది. ఫోన్లు చేస్తే కూడా రెస్పాన్స్ కూడా అంతనే, మీరు భయపట్టిన వాడు, మీరు ఏం టెన్షన్, మీ పని మీరు చేసుకోవాలన్నట్టుగా మాట్లాడేసాడు. దానికి రూట్ క్లియర్ చేసి పెట్టారు ఇక పోలీసు వాళ్ళు. వాడు చూసిండు, అబ్జర్వ్ చేసిండు. పోలీసు వాళ్ళు అది ఏం పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు వచ్చి 4 సార్లు ఏం పెద్దగా లైట్ కదా, ఇక కేసే పక్కన పెట్టినప్పుడు వానికి ఎంతో ధైర్యం వస్తుంది కదా. చూసిండు. మొన్న 10th రోజు 11 o'clock వచ్చిండు, ఒక బీర్ తీసుకున్నాడు, టిన్ను. ఆ టిన్ను కూడా ఇక్కడే, అది ఆ టిన్ను అదే, ఆ టిన్ను తీసుకున్నాడు. ఆడ కూర్చొని తాగిండు, మరి ఆడనే ఉంది తాగిన దగ్గర కూడా, అక్కడనే తాగి పెట్టిండు, ఆ మెట్టి మీద కూర్చొని. వీళ్ళు లోపల వండుకున్నారు, ఆడ ఎప్పుడు దొంకిండు, వచ్చిండు, అట్లా ఆడ తాగిండు, ఆడ పెట్టిండు. లోపలికి వెళ్ళి ఇద్దరిని డోర్ తీయంగానే ఇంకా ఇద్దరిని వేసేసాడు. అమ్మాయిని బలవంతంగా గుంజుకొని ఇటుపోతే ఇక సీసీ ఫుటేజ్ రికార్డ్ అయినా అది ప్రెస్కి ఇచ్చినాం. అక్కడ బయటకి వేసేసిన అమ్మాయిని అక్కడ కారు పెట్టిండంటే ఆ కారులో ఎక్కించుకొని అటు వెళ్ళిపోయి అటు నుంచి తీసుకెళ్ళిండు అని అంటున్నాం. పోలీసు వాళ్ళు ఇంకా ఏం దీనిపైన కనీసం సీసీ ఫుటేజ్ తీయడం కానీ, ఎక్కడి నుంచి వెళ్ళి ఉండొచ్చు అనే ఒక పంచనామా కానీ ఏం చేయలేదు ఈ రూట్లో, ఈ ప్లేస్లో. ఇప్పటికీ చేస్తారు కదా, ఇక్కడికి దుంకి ఏ పొజిషన్లో దుంకిండు ఏంటి, ఎక్కడ వెళ్ళి ఉండొచ్చు, ఇక్కడ వెళ్తే ఎక్కడ ఫుటేజ్ చేయడం చెక్ చేస్తాం, ఏం మా ముంగలు అయితే చేయలేము. చేసిన తర్వాత ఇప్పుడు ఆ రోజు నైట్ చనిపోయినాక ఇమ్మీడియట్లీ
వీళ్ళ తండ్రి ఈయనే ఉన్నాడు, ఆ రాజ్ కుమార్ వాళ్ళ పేరెంట్స్ ఇళ్ళనే ఉంటారు. వాడు అంట వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మేము అందరిని చంపేసిన అంట అని చెప్తే వాళ్ళ నాయన పోయి సిఐకి ఫోన్ చేస్తే వాళ్ళందరూ ఇక్కడ బిటాలని వచ్చేసారు. సిఐతోనే మాట్లాడుతున్నట్ట ఇక కుల్ మంచి అంటే ఓపెన్గా ఆయనతో మాట్లాడుతున్నట్ట. సార్ తీయండి సార్ బాడీలను తీసేసాను అండి. ఎవరు వాళ్ళ నిందితుడు తండ్రి. సిఐ గారు దన రావడం, అందరిని నూకేయడం. ఒకటి దుప్పటి ఉంది, ఆ దుప్పట్లు వేసుకొని అందులో ఆల్రెడీ అమ్మాయి హ్యాండికాప్డ్, ఆ అమ్మాయిని ఆ రక్తం మడుగులను వదిలేసి ఆమెను కనీసం బయటకు తీసుకురావాలన్న నాలెడ్జ్ లేకుండా ఆ శవాల మధ్యలోనే వదిలేసి ఆ శవాలని తీసుకొని ఆ రక్తంలో వదిలేసి ఆ బాడీలను తీసుకొని ఎంతసేపు బాడీలను షిఫ్ట్ చేయాలి ఇటుకెళ్ళి. ఎందుకంటే పబ్లిక్ వస్తే మనమేం చేసినాం అనేది బయట పడుతుంది అనే ఉద్దేశంతో ఆ బాడీలను షిఫ్ట్ చేయ ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. చేసేసారు, అందరిని నూకేసారు, అడ్డుకున్నారు, ఒత్తిరు గోడలకు. అందరూ ఇట్లా ఏం అడ్డుకుంటారు కదా, తీయొద్దు వాళ్ళ కొడుకు వస్తాడు, వాళ్ళ అల్లుడు వస్తాడు, వాళ్ళ తమ్ముడు వస్తాడు అని వాళ్ళందరూ ఆ ఉరులుతూ ఉన్నారు. నేను కూడా అక్కడ నుంచి కారేసుకుంటూ ఒక 5 minutesలో రీచ్ అయ్యే మూమెంట్ నాది. 5 minutesలో వస్తున్నా, మీరు తీసుకెళ్ళనియకండి నేను వస్తానే ఉన్నాను. అయినా పట్టించుకోకుండా వీళ్ళందరూ వస్తే ఒక న్యూసెన్స్ అవుతుందని మీరు రాకముందే అయిపోయింది. ఎప్పుడో మేము వచ్చినాం, అందరం ఒక 20 మంది వరకు వచ్చినాం మేము. అప్పటికే వెళ్ళిపోయింది. బాడీలు అన్నీ గుంజుకొని ఆయన్నే పట్టుకొని. ఎవరు సిఐ గారు అంత ఇంట్రెస్ట్ ఎందుకు? అంత ఎవిడెన్స్ ఏం కలెక్ట్ చేసినారు? ఇంటెలిజెన్స్ ఎవరు వచ్చినారు? ఏం పంచనామా చేసినారు? ఒక 10 మందిని అడిగినావా? చుట్టుపక్కల ఇండ్లోని అడిగినావా? వాళ్ళ కుటుంబీకుడు, ఆయన కొడుకు, ఆయన పెద్దనాయన చిన్న అవుతుంది మేము చనిపోయిన మా అత్త, ఆయన కొడుకు అవుతాడు కదా, ఆయనను వాళ్ళ ఇంట్లో సభ్యులను వాళ్ళు సేమ్ అన్నదమ్ముల పిల్లలు అడగాలి కదా, వాళ్ళనే ఒత్తి పాడేసారు. ఇవన్నీ చేసి సిఐ గారు అట్లా తీసుకుపోయినందువల్ల ఇప్పుడు దీనికి కారణం అంతా వాళ్ళే అనే కదా మేము చేస్తుంది ఇదంతా. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మేము వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాం? వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయం కదా. కేసు తీసుకొని మీరు చేయాల్సిన పని మీరు చేసి ఉంటే ఇప్పుడు మేము మీ మీద ఫైట్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మీరు వానికి రూట్ క్లియర్ చేసి మీరు హత్య చేసినారు. ఇప్పుడు వాడుగా చేసినారు, మాకు మీరు హత్య చేసినారు కలిసి, మీ ఫాల్తు టీం అంతా కలిసి వాళ్ళని హత్య చేశారు. అందుకే కదా మా ఫైట్ అంతా. లేకపోతే అంత సీన్ మేము చేయం, మాకు అవసరమే లేదు. బాడీ అలే పోయారు ఇంకేందుకు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకొక 4 సార్లు ఇంకొక 4 ఖరాబ్ కాకూడదు. వీళ్ళంటి వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ ఇంకో 4కి అలసైపోతుంది అనే ఉద్దేశంతోనే మేము ఆ పని చేయాల్సి వచ్చింది.